Eiffel Tower. Guys, వచ్చేసాం వెన్నీస్కి వచ్చేసాం. వేగస్కి వెళ్ళి బ్రహ్మదేవుడు ఏంటా అని చూస్తున్నారా? ఇప్పుడు చూపిస్తాను పదండి. అగరబత్తి వాసన వస్తుంది తెలుసా గైస్. వేగస్లో బ్రహ్మదేవుడి ఆలయం. వావ్, లుక్ ఎట్ దిస్ బీస్ట్. నమస్తే తెలుగు పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేము కూడా చాలా బాగున్నాం. మీరు మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు నవత. మేము ఆల్రెడీ చాలా వీడియోస్ చేసినాము, ప్లీజ్ చెక్ చేయండి. మీకు మా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మాకు చాలా బూస్ట్ ఉంటుంది. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మా వెడ్డింగ్ యానివర్సరీ డే అన్నమాట. సో ఈ రోజు మొత్తం వేగస్ ట్రిప్ వాక్ చూడడానికి వెళ్తున్నాము. ఇంకా మార్నింగ్ లేచి క్రాంతి నా కోసం ఆల్రెడీ షాపింగ్ చేసిన బ్లాక్ బీడ్స్ ఇచ్చాడు. అండ్ ఇలాంటివి ఏదైనా తీసుకుంటే తను చాలా ఎక్సైట్ అయిపోయి తనే పెడతా అంటాడు. సో ఇంకా అట్లా మేమిద్దరం దేవుడికి దండం పెట్టేసుకొని బయటపడ్డాం అన్నమాట. అటువైపు నీవు నీ వైపు నేను వేసేటి అడుగులేడు అడుగునని ఏడు జన్మలకి ఏకమైపోదమా. ఫస్ట్లీ ఏదైనా బ్రంచ్ చేద్దామని చూస్తే దేశీ చౌరస్తా రెస్టారెంట్ ఉందని తెలిసింది. యుఎస్ లో ఉండే వాళ్ళకి మోస్ట్లీ దేశీ చౌరస్తా రెస్టారెంట్ గురించి బాగానే తెలిసి ఉంటుంది. యానివర్సరీ రోజు మంచి దేశీ చౌరస్తా మీల్తో స్టార్ట్ చేస్తున్నాము. కుమ్మేద్దాం. క్రాంతి పెద్ద కాస్ట్లీ రెస్టారెంట్ తీసుకెళ్ళట్లేదు గైస్. ఎల్లో ఈవినింగ్ వెళ్దాం. దేశీ చౌరస్తానే అంటున్నాడు. ఎల్లో ఈవినింగ్ దానికి కూడా వెళ్దాం. ఇక మొదలెడదాం. సో అట్లా ఇంకా వెళ్ళి బఫే తినేసి మంచి ఎనర్జీతో స్టార్ట్ అయిపోయాము. ఈ రోజు మనము ఎక్స్ప్లోర్ చేయబోతున్న ప్లేస్ ది లాస్ వేగస్ స్ట్రిప్ అన్నమాట. ఈ స్ట్రిప్ అనే ప్లేస్ లాస్ వేగస్ సిటీలో హార్ట్ లాగా. ఇది బేసికలీ ఒక 4 మైల్ స్ట్రెచ్ ఉంటుంది, కానీ ఫుల్ ఆఫ్ ఎనర్జీ, లైట్స్ అండ్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ తో మామూలుగా ఉండదు. లాస్ వేగస్ గురించి చెప్పాలంటే దీన్ని సిన్ సిటీ అంటారు, అంటే పాపాల నగరం అని. ఇంట్రెస్టింగ్ కదా. ఇవాళ బ్యూటిఫుల్ సన్నీ డే ఉంది. సో హ్యాపీగా ఇదంతా తిరగచ్చు అనమాట. మనం చూసారా, ఇదంతా ఇంత హ్యాపీగా జనాలు ఫుల్ గా తిరుగుతున్నారు. సో వేగస్ ని సిన్ సిటీ అని ఎందుకు పిలుస్తారంటే, ఈ సిటీలో మనం సిన్స్ అని కన్సిడర్ చేయబోయే ప్లెజర్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి. లైక్ గ్యాంబ్లింగ్, ఆల్కహాల్, నైట్ లైఫ్, అడల్ట్ ఎంటర్టైన్మెంట్ అన్ని ఇన్ వన్ ప్లేస్ అన్నమాట. సో ట్రెడిషనల్ గా ఒక కన్సర్వేటివ్ సొసైటీలో ఏవైతే సిన్స్ లాగా చూస్తారో వేగస్ లో అవి లీగల్, ఓపెన్ అండ్ ఫ్లాషీగా ఉంటాయి. నార్మల్ గా జనాలందరూ ఇక్కడికి ఒక రియల్ లైఫ్ ఎస్కేప్ అవ్వడానికి వస్తారనిపిస్తుంది, లైక్ ఎక్స్పీరియన్సింగ్ దేర్ ఫ్రీడమ్ అన్నట్టు. ఇక్కడ మనకి చాలా ఫేమస్ కెసినోస్ ఉంటాయి, లైక్ బెలాజియో, సీజర్స్ ప్యాలెస్, MGM గ్రాండ్. అండ్ నైట్ టైంలో ఈ స్ట్రీట్ మొత్తం లైట్స్ తో స్పార్కిల్ అవుతుంది, లైక్ ఇట్స్ నెవర్ స్లీపింగ్ అన్నట్టు. ఇక్కడ అన్ని షోస్, పార్టీస్, స్ట్రీట్ పర్ఫార్మెన్సెస్ అన్ని సైడ్ వాక్ లో ఇట్లా ఎక్సైట్మెంట్ తో ఉంటది అనమాట. చాలా మందికి ఇది డ్రీమ్ డెస్టినేషన్ లాంటిది. సో ఈ రోజు మనం చాలా ప్లేసెస్ ని ఎక్స్ప్లోర్ చేద్దాము. సో లెట్స్ గో. మన ఫస్ట్ స్టాప్ ఈస్ వెనీషియన్. గైస్ మళ్ళీ వచ్చేసాం. సో ఇప్పుడు మనం పార్కింగ్ చేసి అక్కడ పార్కింగ్ పెట్టి ఇటు వచ్చేసాము. సో ఇక్కడ ఎలివేటర్ నుంచి డైరెక్ట్ కెసినోకి వెళ్దాం. సో
ఇక్కడ ఈ వెనిషియన్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ లగ్జరియస్ హోటల్స్ ఇన్ వేగస్ అన్నమాట. ఈ వెనిషియన్ హోటల్ అనేది ఇటలీస్ వెనిస్ సిటీ ఇన్స్పైర్ చేసి డిజైన్ చేశారు. ఏంజల్స్ వైట్ డ్రెస్ లోనే ఉంటాయి, అందుకే బ్లాక్ లో సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. గాయస్ వచ్చేసాం, వెనిస్కి వచ్చేసాం. సో ఈ వెనిషియన్ హోటల్ అనేది వెనిస్ సిటీని ఇన్స్పైర్ చేసి డిజైన్ చేశారనమాట. ఇక్కడ అన్ని గండోల రైడ్స్, కెనల్స్, బ్రిడ్జెస్ అండ్ ఈవెన్ పెయింటెడ్ స్కై సీలింగ్స్ అన్ని కూడా వెనిస్ వైబ్ ని రీక్రియేట్ చేస్తాయి అనమాట. వెనిస్ సిటీ అంత వాటర్ మీద ఉంటది కదా, సేమ్ అలాగే ఇక్కడ ఆర్టిఫిషియల్ గా కెనల్స్ ని ఫార్మ్ చేసి దాంట్లో గండోలో రైడ్స్ పెట్టి అలా డిజైన్ చేశారనమాట. వీటిని ఈ బ్రిడ్జెస్ ఇవన్నీ కూడా అవే స్టైల్లో ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఈ స్కై ఈ సీలింగ్ ఉంది కదా, ఇది రియల్ స్కై లాగా కనిపిస్తుంది చూడ్డానికి, చాలా న్యాచురల్ గా ఉంటది. బట్ ఇట్స్ అ పెయింటింగ్ అన్నమాట, పెయింట్ చేసింది అనమాట, అది ప్రింట్ కూడా కాదు, ఇట్స్ అ పెయింటింగ్. సో అదే స్పెషాలిటీ ఇక్కడ. గొండోల రైడ్స్ ఉన్నాయి కదా ఇక్కడ, ఇవి సూపర్ ఫేమస్ అన్నమాట. స్మాల్ కెనల్ ని దాంట్లో ఇటాలియన్ బోట్ లాగా డిజైన్ చేసి వాటిల్లో రైడ్స్ పెట్టారు. సమ్ టైమ్స్ ఈ గొండోలియర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా రొమాంటిక్ అండ్ ఇటాలియన్ సాంగ్స్ ని పాడతారనమాట. సో దట్ దాంట్లో రైడర్స్ అందరికి కూడా మంచి సూదింగ్ ఫీల్ తో తీసుకెళ్తారు ఆ రైడ్ అంతా కూడా. సో చాలాసార్లు ఈ రైడ్ తీసుకున్నాం కాబట్టి ఈసారి తీసుకోలేదు. ఈ రైడ్ అనేది కపుల్స్ కి ఎస్పెషల్లీ యానివర్సరీ స్పెషల్ ప్లాన్స్ అట్లా ఏమైనా ఉంటే ఇలాంటివి చాలా బాగుంటాయి. నేను చాలా సార్లు ఇక్కడ ఈ రైడ్స్ లలో ప్రపోజల్స్ చూసాను. యానివర్సరీస్ కి కానీ వెడ్డింగ్స్ కి కానీ రైడ్స్ యూజ్ చేయడము, స్పెషల్ బోట్స్ ఉంటాయి అన్నమాట. అలా స్పెషల్ బోట్స్ చూసాము, చాలా బాగా అనిపిస్తుంది. సో ఇది స్పెషల్ రైడ్ బుక్ చేసుకున్నారు వీళ్ళు. సో ఫోటోషూట్ కూడా ఉంటుంది. సో వాళ్ళు ఫొటోస్ తీసి తర్వాత ఇస్తారనమాట, అది కూడా పర్చేజ్ ఉంటుంది. సో ఈ వెనిషియన్ హోటల్లో ప్రీమియం షాపింగ్ స్టోర్స్, రెస్టారెంట్స్ అండ్ ఆర్ట్ గ్యాలరీస్ కూడా ఉంటాయి అన్నమాట. వేగస్ లో బెస్ట్ పార్ట్ ఏంటంటే మనం ఆ హోటల్స్ లో ఉండకపోయినా ఆ హోటల్ లాబీస్ లోకి ఎంటర్ అయ్యి మనం ఆ హోటల్స్ ఆర్కిటెక్చర్ కానీ ఆ థీమ్స్ కానీ అన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ ఇలాంటి రైడ్స్ ఏమైనా తీసుకోవాలంటేనే మనం ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. ఏదో నిజంగా నది, ఆ కెనల్స్ ఉంటాయి కదా వెనిషియన్, అలానే ఉంది. పైన కూడా స్కై, ఆర్టిఫిషియల్ స్కై, స్కై కదా. ఇది తలుపు లాంటిది కానీ తలుపు కాదు, అదే మ్యాజిక్. మనం ఇక్కడ స్టే చేయకపోయినా కూడా వీ కెన్ వాక్ అరౌండ్ అండ్ ఎంజాయ్ ద వ్యూస్. సో నెక్స్ట్ టైం వేగస్ ట్రిప్ లో ఉన్నప్పుడు వెనిషియన్ కి ఒక్కసారి తప్పకుండా విజిట్ చేయండి. యూరోప్ లా ఉంటదన్నమాట, మస్త్ అనిపిస్తుంది. లాబీలోకి స్టెప్ వేసినప్పుడు ఒక రాయల్ ప్యాలెస్ లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఈ సీలింగ్ అనేది నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఇక్కడ పెయింటింగ్, ఆ సీలింగ్ లో ఉంది మొత్తం పెయింటింగ్ అన్నమాట. మనం ఒక యూరోపియన్ ఆర్ట్ మ్యూజియం లో ఉన్నామేమో అన్న ఫీల్ ని ఇస్తాయి అన్నమాట. అవి చాలా హ్యూజ్ పెయింటింగ్స్, అవి చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే, నేను చెప్పా కదా వేగస్ అనేది ఫుల్ ఆఫ్ హోటల్స్ అని. సో ఆ హోటల్స్, ఈచ్ అండ్ ఎవ్రీ హోటల్ కూడా ఆ హోటల్ ఓన్ థీమ్ లో ఇప్పుడు ఉన్న సీజనల్ డెకరేషన్స్ చేస్తారు. ఫ్రెష్ ఫ్లవర్ అరేంజ్మెంట్స్ అయితే పక్కాగా ఉంటది, లైక్ సీజనల్ డెకరేషన్స్ అంటారు. సూపర్ ఫోటోజెనిక్ గా ఉంటాయి అన్నమాట ఆ థీమ్స్ అన్ని కూడా, చాలా బాగుంటాయి. అవన్నీ ఫొటోస్ కి పర్ఫెక్ట్ బ్యాక్ డ్రాప్స్ అనిపిస్తుంది కొన్నిసార్లు. ఇప్పుడు మనం రిపీటెడ్ గా వేగస్ కి వెళ్ళినా కూడా ఎవ్రీ టైం మనం డిఫరెంట్ గా చూస్తాం అనిపిస్తుంది. దే కీప్ ఆన్ చేంజింగ్ ద డెకరేషన్. సో ఇది మాత్రం చాలా బ్యూటిఫుల్ థింగ్ ఇన్ వేగస్. అండ్ ఆ డెకరేషన్స్ కూడా అసలు చాలా ఎలిగెంట్ గా, చాలా రిచ్ గా, రాయల్ గా ఉంటాయి అన్నమాట. సో దట్స్ ద బ్యూటీ హియర్. ఇప్పుడు మనం వచ్చిన టైం కి చైనీస్ న్యూ ఇయర్ టైం అని ఇట్లా ఆ థీమ్ లో డెకరేట్ చేశారు.
రియల్ ఆరెంజ్ లానే ఉంది అది. అది రియల్ ఆరెంజ్ లానే ఉంది. ఓ వెయిట్ అయితే చాలా తక్కువ ఉంది. హ్యాస్ డన్ విత్ ద వెనిషియన్. ఇంకో ప్లేస్కి వెళ్దాం. సో ఒకవేళ మీరు వేగస్ కి ప్లాన్ చేస్తే నాట్ జస్ట్ ద స్ట్రిప్ బట్ లాబీ ట్రిప్స్ కూడా ప్లాన్ చేయాలి, బికాస్ ఈచ్ లాబీ ఈజ్ అ ఫెస్టివల్ ఆన్ ఇట్స్ ఓన్. వాక్ చేయడం దేనికని చెప్పి ఎస్కలేటర్, స్లీపింగ్ ఎక్స్కలేటర్ లాగా. స్టెప్స్ లేవు బట్ స్టిల్ ఎక్స్కలేటర్. ఎండైతే గట్టిగా ఉంది, బాక్స్ తెచ్చుకోలేదు. పైకి ఎలివేషన్. సో ఇప్పుడు మీకు కనిపించేది మేడం తుసార్ట్స్. సో ఇప్పుడు మీకు కనిపించేవాడు వ్యాక్స్ స్టాచ్యూ అనమాట. నిజం మనిషి అనుకుంటున్నారా? కాదు, వ్యాక్స్ స్టాచ్యూ అది. వెల్కమ్ టు ద స్ట్రిప్. సో అక్కడ మిరాజ్ ఉంది కదా, హోటల్ చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ వాల్కెనో షో ఉండేది ఇంతకుముందు, చాలా బాగుండేది. సో ఈ ఇయర్ నుంచి ఆపేశారు లేదనమాట, తీసేసారు. ఇంకా నో మోర్ వాల్కెనో షో. బట్ ప్రీవియస్ వీడియో ఉంది, అది మీకోసం ఇక్కడ ప్లే చేస్తాం చూడండి. వేగస్లో ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా క్రౌడ్ ఉంటుంది, బట్ ఒక్క స్ట్రీట్ అది చాలా వైబ్రెంట్ గా, కలర్ఫుల్ గా, చిల్ వైబ్ గా ఉంది అంటే ద వన్ అండ్ ఓన్లీ హై రోలర్ స్ట్రీట్ అనమాట. లుక్ ఎట్ దిస్ బ్యూటీ. ఈ స్ట్రీట్ చాలా హ్యాపెనింగ్ ఉంటుంది. ఈ స్ట్రీట్ పేరుని ద లింక్ ప్రామినేడ్ అని కూడా అంటారు. సో హై రోలర్ స్ట్రీట్ అంటే అందరికి తెలిసే ఉంటది, చాలా హ్యాపెనింగ్ ఉంటది. ఇట్స్ ద మోస్ట్ పాపులర్ ఎంటర్టైన్మెంట్ ప్లేస్ ఆన్ ద స్ట్రీట్. బ్యూటిఫుల్ స్ట్రీట్ అన్నమాట, మస్తు హ్యాపెనింగ్ ఉంటది. ఈ స్ట్రీట్ చూసుకుందాం గైస్, దాని తర్వాత ఫ్లెమింగోకి వెళ్దాం. ఓకేనా? సో ఈ స్ట్రీట్ లో నడవడం అంటే ఒక చాలా ఫన్ అనిపిస్తుంది. అండ్ స్ట్రీట్ లోకి కార్స్ అలౌ చేయరు, ఓన్లీ పబ్లిక్, క్రౌడ్, లైట్స్, మ్యూజిక్, ఇటు మంచి రెస్టారెంట్స్ ఉంటాయి. చాలా బెస్ట్ ప్లేస్ అనమాట. అండ్ ఆఫ్ కోర్స్ మెయిన్ అట్రాక్షన్ ఆఫ్ ద స్ట్రీట్ ఈస్ లైక్ ద జైంట్ వీల్, లైక్ జైంట్ ఫెరీస్ వీల్ అంటారు దీన్ని. సో దీన్ని హై రోలర్ అని కూడా అంటారు. గాయస్ ఇక్కడ హెలికాప్టర్ టూర్స్ ఉంటాయంట, ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. గాయస్ ఇది లండన్ ఐ రిప్లికా అనమాట, హై రోలర్. సో అది ఎక్కితే ఆల్మోస్ట్ వేగస్ మొత్తం కూడా క్లియర్గా కనిపిస్తుంది. లండన్ ఐ ఫైనల్ మీకు లండన్ కూడా చూపించాను. లండన్ ఐ లాగా ఇక్కడ హై రోలర్ పెట్టారు. నేను చెప్పా కదా, నేను న్యూయార్క్లో లాగా తీశారు. ఇక్కడ బాగా కనిపిస్తుంది హై రోలర్ అన్నీ అన్నమాట. గైస్ పైన జిప్ లైనింగ్ చేస్తున్నారు, కింద పిజియన్స్ ఇలా తిరుగుతున్నాయి మనుషులతో పాటు.
గార్డ్ హౌస్. ఇది అన్నదిరా, ఈ డ్రెస్ చాలా ప్రెట్టీగా ఉంది. నీ డ్రెస్ పెట్టిగా ఉందా? నువ్వు కూడా పెట్టిగా ఉన్నావు. గైస్ లుక్ ఎట్ దట్, చాలా పెద్దగా ఉంది. అది ఆ గ్లోబ్ లాగా ఉంది రౌండ్గా. సో దూరం నుంచి చూస్తే చిన్నవి మన జాతరలో ఉంటాయి చూసారా, మన తిరునాళ్ళలో అవి ఎక్కి తిరుగుతాం కదా, అట్లా అనిపించింది. కానీ దగ్గరకు వచ్చాక చాలా పెద్దగా. ఈ వీల్ స్పెషాలిటీ ఏంటంటే ఇది హై రోలర్ ఫెరీస్ వీల్ అంటారు. ఇది ఆల్మోస్ట్ ఒక 550 feet టాల్ ఉంటుంది. అండ్ వేగస్ స్కై లైన్ ని నైట్ టైం చూడాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. నెక్స్ట్ లెవెల్ మ్యాజికల్ గా ఉంటది అనమాట ఇది. ఓ మై గాడ్, వెరీ హ్యూజ్, చాలా పెద్దదే. ఇక్కడ దిగుతున్నారు, దిగే వాళ్ళు దిగుతున్నారు. అది ఆకుండానే స్లోగానే రన్నింగ్ లో దిగేస్తున్నారు. అండ్ దీంట్లో ఈ క్యాబిన్స్ ఉంటాయి కదా, ఇవి చాలా పెద్ద పెద్ద క్యాబిన్స్ అనమాట. చూడ్డానికి అలా అనిపిస్తాయి, కానీ మనం ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయడానికి లోపలికి వెళ్తే చాలా పెద్ద క్యాబిన్స్ అవి. అండ్ కొన్ని క్యాబిన్స్ లలో అయితే ఓపెన్ బార్స్ కూడా ఉంటాయి, లైక్ డ్రింక్స్ సర్వ్ చేస్తారు వాళ్ళు. అండ్ 1 complete రౌండ్ కి అరౌండ్ 30 minutes అలా తీసుకుంటారు అనుకుంటా. అంత స్లోగా తిరుగుతుంది అది. అండ్ మనం ఆ 1 రౌండ్ లోనే మనం ఎంటైర్ వేగస్ సిటీని చూసుకోవచ్చు. సో దీనికి ప్రైసింగ్ కూడా మార్నింగ్ డే టైమ్ లో ఒక ప్రైస్ ఉంటుంది, నైట్ వ్యూ కి ఇంకో ప్రైస్ ఉంటుంది. సో నైట్ వ్యూ కి అంత ప్రిఫర్ చేస్తారనమాట, ఎందుకంటే ఫుల్ ఆఫ్ లైట్స్ ఉంటాయి కాబట్టి చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది నైట్ టైం వెళ్తే. సో ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ ఫర్ వేగస్, డోంట్ మిస్ దిస్ పార్ట్. దిస్ ఇస్ ద బెస్ట్. ఎవరైనా వస్తే స్ట్రిప్ లో మాత్రమే కాదు, సైడ్ లో ఉండే ఈ హై రోలర్ స్ట్రీట్ ని కూడా తప్పకుండా ఎక్స్ప్లోర్ చేయండి. గైస్ ఇది ఫ్లెమింగో అన్నమాట, ఫ్లెమింగో కెసినో. ఓకే గైస్, మనం ఫ్లెమింగోకి వెళ్దాం. ఫ్లెమింగోస్ $10. ఇందులో అంత ఫ్లెమింగో స్టైల్ ఉంది. మరి ఫ్లెమింగోకి వచ్చిన ఫ్లెమింగో స్టైల్ గైస్ మరీ ఘోరం గైస్. షర్ట్ల మీద, బట్టల మీద, కప్పుల మీద, ఇంకెక్కడ క్యాపుల మీద, వాట్ నాట్, ప్రతిదాని మీద ఫ్లెమింగో వేసి పెట్టి. గైస్ నేనైతే ఫస్ట్ టైం వస్తున్నా ఫ్లెమింగోకి, మీకులానే. వావ్, అరే అవుట్డోర్లో ఫ్లెమింగోస్ ఇట్లా చూపిస్తున్నాడా? ఉంటాయి అక్కడ ఫ్లెమింగోస్? నాకైతే ఫిషెస్ కనిపిస్తున్నాయి అన్నీ. ఓ డక్స్ ఉన్నాయి, ఇగో బాతులు, చేపలు. ఇక్కడ ఇలా ఫ్లెమింగోస్ పెట్టారు హోటల్లో. మూడు ఉన్నాయి ఇక్కడ. అందరు దాన్ని చుట్టానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఫొటోస్ తీసుకుంటూ, ఎవ్రీబడి ఆర్ వెయిటింగ్. ఇది హోటల్, ఫ్లెమింగో హోటల్. ఇది అన్ని పామ్ ట్రీస్ చాలా బాగున్నాయి. ఫ్లెమింగ్స్ కూడా చూసాము ఫైనల్లీ. కొడుతుందిరా. ఎస్కలేటర్స్ పని చేయట్లేదు గైస్, అందుకే అందరు కష్టాలు మెట్లెక్కెళ్తున్నారు. మ్యూజిక్తో అడుక్కుంటున్నాడు, టిప్స్ ఇవ్వమని చెప్పి మనీ అడుగుతున్నాడు మ్యూజిక్.
ఐఫిల్ టవర్ వచ్చేసాము. సో ఇప్పుడు మీకు కనిపించేదంతా కూడా ఐఫిల్ టవర్ పిల్లర్స్ ఉన్నాయి కదా కింద, అవి అక్కడొకటి అక్కడొకటి, ఇవన్నీ కూడా ఐఫిల్ టవర్ పిల్లర్స్. అంతా కూడా బయట నుంచి మనం చూసిన ఐఫిల్ టవర్ కింద. చాలా బాగుంది. న్యూ కపుల్, న్యూ మ్యారీడ్ కపుల్. సో ఇది ఆర్క్ బార్ అని చెప్పేసి కరెక్ట్ ఐఫిల్ టవర్ కిందే ఉందన్నమాట. సో ఇక్కడ ఐఫిల్ టవర్ లాగా తీసుకోవచ్చు. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. సో వేగస్ కి వచ్చిన వాళ్ళల్లో ఈ వాటర్ ఫౌంటైన్ గురించి తెలియని వాళ్ళు ఎవరుంటారు? ఫేమస్ వాటర్ ఫౌంటైన్ ఇన్ లాస్ వేగస్, బెలాజీ వాటర్ ఫౌంటైన్. సో చాలా బాగుంటది షో. ఎవ్రీ 30 minutes కో ఎవ్రీ 15 minutes కో ఉంటది. నైట్ అయితే ఇంకా బాగుంటది లైట్స్ తో. ఆ వాటర్ ఫౌంటైన్ మ్యూజిక్ కి డాన్స్ చేస్తున్నట్టు ఉంటది అనమాట. చాలా బాగా అనిపిస్తుంది. డోంట్ మిస్ ఇట్. బ్యూటిఫుల్ థింగ్ టు వాచ్. Two hours later. వేగస్ లో అన్ని ఉంటాయని తెలుసు, బట్ గెస్ వాట్ ఐ జస్ట్ ఫౌండ్ రైట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఆల్ ద లైట్స్ అండ్ కెసినోస్. మీకు ఒక సర్ప్రైజింగ్ థింగ్ చూపించాలంటే ఇప్పుడే అక్కడ వాటర్ ఫౌంటైన్ ఉంది. బ్రహ్మదేవుడి మహిమ అనుకున్నాను నేను. బ్రహ్మదేవుడు వేగస్కి వెళ్ళి బ్రహ్మదేవుడు ఏంటా అని చూస్తున్నారా? ఇప్పుడు చూపిస్తాను పదండి. అగరబత్తి వాసన వస్తుంది తెలుసా? వేగస్లో ఇలాంటి పాపుల లోకంలో బ్రహ్మదేవుడి గురించి డిస్కషన్ ఏంటి అనుకుంటున్నారా? మీకు ఒక సర్ప్రైజ్. ఫుల్ విండ్.
ఇదే అన్నమాట బ్రహ్మ. ఈ బ్రహ్మ విగ్రహం అనేది సీజర్స్ ప్యాలెస్ హోటల్ దగ్గర ఉంది. అండ్ చాలా మంది టూరిస్ట్ ఇది థాయ్ గాడ్ అని అనుకుంటారు, బట్ యాక్చువల్లీ బ్రహ్మదేవుడు అన్నమాట. మనందరికి తెలిసిందే. చాలా కొత్తగా అనిపించింది చెప్పాలంటే. నేను ఆల్రెడీ ఇంతకు ముందు చూసాం మేము. సో ఫస్ట్ టైం చూసినప్పుడైతే మాకు చాలా స్ట్రేంజ్ గా అనిపించింది. అంటే ఈ ప్లేస్ ఏంటి, ఇక్కడ దేవుడిని పెట్టారేంటి అని అనిపించింది. బట్ యా వాళ్ళు అది కూడా థాయిలాండ్ నుండి రెప్లికా లాగా పెట్టారు. ఇక్కడ చుట్టూరుగా కూడా మంచి గార్డెన్, దీపాలు అండ్ ఫ్లవర్స్ తో డెకరేట్ చేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా మంచి ప్రేయర్స్ చేస్తారు, ఫ్రూట్స్ పెడతారు, ఫొటోస్ తీసుకుంటారు అనమాట. ఎస్పెషల్లీ థాయ్ అండ్ ఇండియన్ టూరిస్ట్ మనలాగే. అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే వేగస్ లో పెళ్లి చేసుకున్న వాళ్ళు కపుల్స్ ఇక్కడికి వచ్చి బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంటారంట. సో సిన్స్ ఇట్ ఇస్ స్పిరిచువల్ టచ్ అనమాట. సో ఇఫ్ యు ఆర్ ఆన్ ద స్ట్రిప్ అండ్ వాకింగ్ అరౌండ్ ద సీజర్స్ ప్యాలెస్, డెఫినెట్లీ స్టాప్ ఎట్ దిస్ పీస్ఫుల్ లిటిల్ బ్రహ్మ. ఇంత గ్లామ్ అండ్ పార్టీ మధ్యలో ఒక కామ్ మూమెంట్ తీసుకోవడం కూడా చాలా స్పెషల్ ఫీల్ ఇస్తుంది. వేగస్ లో అన్ని లైట్స్ షైన్ చేస్తూ అంత ఫుల్ ఆన్ గ్లిటరీగా ఉంటది కదా, కానీ ఒక్క బిల్డింగ్ మాత్రం మనం చూసి బ్లింక్ చేస్తున్నట్టు, స్మైల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. అదే స్పియర్. నేను ఈ స్పియర్ గురించి చాలా రీల్స్ లో చూసాను, చాలా ఎక్సైటింగ్ గా అనిపించుండే. సో ఈసారి వేగస్ కి ప్లాన్ చేస్తున్నానంటే ఫస్ట్ థింగ్ నా మైండ్ లో వచ్చింది ఇదే అనమాట. అనుకోకుండా మన దగ్గర టైం సరిపోక దీన్ని ప్లాన్ చేయట్లేదు. నేను రావడంతోనే ఫస్ట్ హోటల్ నుంచి కనిపిస్తుందా చూద్దాము అని చెప్పి అనుకున్నాను. బట్ మేము ఉండే రూమ్ నుంచి చాలా పార్షియల్ గా కనిపిస్తుంది. అండ్ ఎప్పుడెప్పుడు వెళ్ళి దీన్ని చూస్తానా అన్న ఎక్సైట్మెంట్ ఉండే అనమాట. అండ్ నౌ ఇట్స్ ద టైం. ఈ స్పియర్ అంటే ఒక బిల్డింగే కాదు, ఇట్స్ నెక్స్ట్ లెవెల్ డిజిటల్ మార్వెల్, వరల్డ్స్ బిగ్గెస్ట్ స్పెరికల్ స్ట్రక్చర్ అనమాట. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్ లో చెప్పా కదా ఎల్ఈడి స్క్రీన్. ఒకవేళ ఎవరైనా వ్లాగ్ చూడకపోతే డోంట్ మిస్ ఇట్. సో ఆ వ్లాగ్ లో చెప్పినట్టు ఫ్రీమౌంట్ స్ట్రీట్ లో ఉండేది ఎల్ఈడి స్క్రీన్. ఇంతకు ముందు ఫస్ట్ వరల్డ్స్ బిగ్గెస్ట్ ఎల్ఈడి స్క్రీన్ అనమాట. బట్ నౌ ఇది వచ్చాక ఇదే ఫస్ట్ బిగ్గెస్ట్ ఎల్ఈడి స్క్రీన్ అయిందనమాట. ఇప్పుడు చాలా బాగుంది. Wow! Look at this beast! Simply wow! బాగుంది కదా. మేమైతే ఫుల్ ఎక్సైట్ అయిపోయినాము. మేము ఇది ఈసారి ప్లాన్ చేయలేదు, టైం సరిపోదని, అందుకే కార్ లో నుంచే చూసినాము. లక్కీగా ట్రాఫిక్ జామ్ ఉండేసరికి ఎక్కువసేపు చూడడానికి ఛాన్స్ వచ్చింది. అండ్ ఇట్స్ రియలీ హ్యూజ్. సో నెక్స్ట్ టైం వేగస్ కు వస్తే మాత్రం మేము పక్కా దీని గురించే రావాలని ఫిక్స్ అయిపోయినాము. అంత బాగుంది, చాలా క్యూట్ అండ్ ఎక్సైటింగ్ పార్ట్ అనిపించింది. ఈ బిల్డింగ్ లోపల కూడా 4D ఎక్స్పీరియన్స్ చేయొచ్చంట. వరల్డ్స్ లార్జెస్ట్ స్క్రీన్ ఉందంట. సో యా, ఐఎమ్ సూపర్ డూపర్ excited for the next time. Like if anything that excites me for Vegas trip next time, that will be definitely this one. So ఇంకా అట్లా ఫుల్ ఎంజాయ్ చేసినాం అనమాట. అండ్ ఫుల్ టైర్డ్ కూడా అయిపోయినాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ది ఎండ్. ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ మనం నెక్స్ట్ బ్లాగ్ లో చూద్దాము. అంటిల్ దెన్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం పాపం కాకపోవచ్చు. సీ యు ఆల్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ విత్ మోర్ ఫన్ ఫ్రమ్ పాపాల నగరం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.